అయ్యా డాక్టర్ 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 అయ్యా ఏమైంది? ఎవరైనా చచ్చిపోయారా ఏంటి? అయ్యా అక్కడ అక్కడ మట్టి దగ్గర అక్కడ అక్కడ మట్టి తవ్వేటప్పుడు ఎముకలు. హలో, ఇప్పుడే అడ్రస్ పంపిస్తాను, అంబులెన్స్ని పంపండి. సార్ ఇది పార్టీ ఆఫీస్ సార్. ఇక్కడ చాలా మంది పనిచేస్తున్నారు. ఏదో గుంత తవ్వడానికి గుంత తవ్వితే తన చెయ్యి చూసి కాల్ చేశారు. పూర్తిగా తవ్వి చూస్తే ఈ బాడీ దొరికింది సార్. బాడీ ఇప్పుడు పూర్తిగా డీకంపోజ్ అయింది. బాడీని పూడ్చిపెట్టి చాలా రోజులు అవుతుందేమో, ఇంచుమించు 7-8 నెలలు అయి ఉండొచ్చు. బాడీని పోస్ట్ మార్టంకు పంపండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ వెంటనే కావాలి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ హాఫ్ నాకు కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరి డీటెయిల్స్ కావాలి. ఇది ఎవరి స్కెలిటనో తెలియట్లేదు, కానీ ఈ అస్థిపంజరం గుంటలో నుంచి బయటకు వచ్చి ఈరోజు న్యాయం అడుగుతోంది. మిస్టర్ రాథూర్ ఎక్కడ? ఒక్కొక్క శవం వెనకాల ఒక కథ ఉంది. ఆ కథ వెనకాల ఒక కారణం కూడా ఉంది. ఇంతకీ ఏంటా కారణం? అంతకన్నా ముఖ్యమైన ఒక ప్రశ్న, ఇది కేవలం ఆరంభం మాత్రమేనా, లేదా ఈ కథ ఇంకో దారిలో ప్రయాణించబోతుందా? నాకు బుద్ధి లేకనే నేను షిఫ్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాను. ఇంటీరియర్ పనులన్నీ సూపర్గా చేయించాను. లోన్ తీసుకొని బయట పని చేపిస్తే ఎలాగా? గెస్ట్లకి కాస్త మంచినీళ్ళు ఇస్తావా? ఏవా? సార్ మంచినీళ్ళు. ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నావు? 2 గ్లాసులు నీళ్లు కూడా సరిగ్గా ఇవ్వలేవా? ఏంటి దత్త? క్షమించండి సార్. ఏం సార్, కాసేపటి క్రితం ఈ మధ్య ఇక్కడికి వచ్చానని చెప్పారు. మీకు తెలియదు, ఇది గవర్నమెంట్ క్వార్టర్స్ సార్. నేనిప్పుడే వచ్చాను. స్టాఫ్ అంతా పాత వాళ్ళే. ఈ గార్డెనర్స్, మేడ్, గార్డ్స్, నేను వచ్చినప్పుడు అందరూ ఇక్కడే ఉన్నారు సార్. ఇక్కడ ఎంతమంది స్టాఫ్లు పనిచేస్తున్నారో వాళ్ళ లిస్టు మొత్తం రెడీ చేసి ఈయన దగ్గర క్రాస్ చెక్ చేయండి. ఒక్కరు కూడా మిస్ కాకూడదు. ఓకే సార్. మీకు ముందు ఇక్కడ ఎవరున్నారు? జడ్జ్ భూపేష్ నోటియాల్. జడ్జ్ భూపేష్ నోరియా. రాను. ఎక్కడున్నారు? నేనిప్పుడే స్టేషన్కి వచ్చాను. కరెంటు బిల్లు కట్టేశారా? 4 రోజుల నుంచి డైలీ మీకు చెప్తున్నాను, ఇక్కడ మేము చెమటలతో చచ్చిపోతున్నా. కానీ మీకు పనులు అంతా ముఖ్యమైతే ఆ ఉద్యోగాన్ని పెళ్లి చేసుకోండి. మీకెందుకండి పెళ్లి, పిల్లలు? అందరూ కాస్త కూడా అర్థం చేసుకోరు. చెప్పిన పని అసలు చేయరనుకోండి. మీరు అర్థం అవుతుందా? సరే పెట్టే, సార్ వచ్చారు, తర్వాత ఫోన్ చేస్తాను. సార్ అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరిని విచారించా సార్, కానీ ఆ డెడ్ బాడీ గురించి ఎవరికీ తెలియదంటున్నారు. ఇంకా సమాచారం ఏం రాలేదు సార్. సార్, పోస్ట్మార్టం రిపోర్ట్. పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం విక్టిమ్ ఫీమేల్, కాజ్ ఆఫ్ డెత్ ఫ్రాక్చర్ స్కల్, వయసు ఇంచుమించి 20 ఉండొచ్చు. డీకంపోజిషన్ స్టేజ్ చూస్తే బాడీ 8 నెలలు పాతది. సార్ అదే సమయంలో భూపేష్ అక్కడే ఉన్నాడు సార్. ఇంకా తన ఫోన్ కూడా కనెక్ట్ అవ్వలేదు. స్టాఫ్లందరినీ విచారించారా? అవును సార్,
ఆల్మోస్ట్ అందరినీ విచారించావు. ఇంకా 2-3 మాత్రమే ఉన్నారు. వాళ్ళు కూడా రమ్మని చెప్పేశా. అందరినీ విచారించండి, అక్కడ పనిచేసే వాళ్ళని వదలకండి. ఓనర్స్ వాంగ్మూలంలో అనేక విషయాలు దాచుండొచ్చు, కానీ ఎంప్లాయీస్ దాచరు. ఓకే సార్. ఆ తోటమాలిని పిలవడే. ఆ సార్, తోటమాలి వచ్చేసాడు. సరే సరే, ఇలా చూడండి, నాకు కొంచెం డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తారా? సరే సార్, ఇప్పుడే చేస్తాను. తర్వాత దీని గురించి ఎవరితో చెప్పకండి. లేదు సార్, ఇదిగోండి సార్, వేసేసాను. ఏమైంది సార్? అక్కడ వెనకమాల ఎవరైనా చూస్తున్నారా? అవునవును, చూస్తూ ఉన్నారా? తన్ని పిలవండి. మిల్లిది మేడం. ఒక అస్థిపంజరం దొరికింది కదా, అది మిల్లిదే. ఈ మిలి ఎవరు? మిల్లి ఇక్కడ కొన్ని రోజుల క్రితమే పనిచేసింది. తనకి డ్రైవర్ కి ఏదో ఉన్నట్టుంది. అలాగే ఆ పేద మేడం ఉన్నారు కదా, ఆవిడ వీళ్ళిద్దరూ తప్పు పని చేస్తుంటే చూసారంట. గ్యారేజ్ లో పెట్టి ఫుల్ గా తిట్టేశారు. తర్వాత ఏమైంది? తర్వాత ఏముంది, వాళ్ళిద్దరిని అక్కడి నుంచి పంపించేశారు. విజయ్ 1 నెల తర్వాత తిరిగి వచ్చేశాడు. కానీ మిల్లి మాత్రం అసలు తిరిగి రాలేదు. జడ్జి ఫ్యామిలీ గురించి ఏమైనా చెప్పగలవా? నోటియాల్ సార్ చాలా మంచివారు మేడం, కానీ ఈ గౌరీ మేడమే కాస్త కోపిష్టి. అప్పుడు ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? అంటే జడ్జి సారు, గౌరీ మేడం, అలాగే వాళ్ళ 3 కూతుళ్ళు ఉన్నారు. వాళ్ళ 2 కూతుళ్ళు డెహ్రాడూన్ లో చదువుకోవడానికి వెళ్లిపోయారు. కానీ పెద్ద కూతురు కాలేజ్ కంప్లీట్ చేసేసింది, అందుకే ఇక్కడే ఉంటోంది. ఆ తర్వాత వాళ్ళందరూ ఢిల్లీకి షిఫ్ట్ అయిపోయారు. విజయ్ ఇంకా మిలిన్ ఎవరిదైనా నంబర్ ఉందా? మిల్లీ నంబర్ లేదు, విజయ్ నంబర్ మాత్రం నా దగ్గరుంది. నమస్తే మేడం. ఏంటి రమ్మన్నారట? నీ పేరేంటి? విజయ్. సార్ సార్, నన్ను కొట్టకండి సార్. నిన్ను కొట్టుడికి పిచ్చెక్కిపోతుంది. జడ్జి సారింట్లో ఒక శవం దొరికింది. ఇన్వెస్టిగేషన్లో నీ పేరే వచ్చింది. నా పేరా? సార్, నేను ఎవరిని చంపలేదు సార్. గౌరీ నోటియాల్, నిన్ను మిలీని గరాజ్లో పట్టుకున్నారు. సార్ సార్, వాళ్ళు తప్పుగా అనుకుని ఉంటారు సార్. వాళ్ళు నిజంగా తప్పుగా అనుకుని ఉంటారు సార్. నేను ఎవరిని చంపలేదు సార్. హలో, పని మాత్రమే కాదు, నన్ను కూడా కాస్త చూడు. ఊరికే విసిగించక మిలి, నన్ను పని చేసుకోనివ్వు. వెళ్ళు. అయ్యో, నన్ను కాస్త పట్టించుకో. ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? మిల్లీ, నువ్విక్కడేం చేస్తున్నావు? పని చేయడానికి వచ్చావా, లేకపోతే వీటితో సలసలాడడానికి వచ్చావా? సార్, మేడమే తప్పుగా అనుకున్నారు. నేను మిలీని ఉంచుకున్నాను అనుకున్నారు. నాకు అసలు తన మీద ఇంట్రెస్టే లేదు సార్. తనకి ఎంతగానో అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశాను, కానీ మా ఇద్దరిని పనిలో నుంచి తీసేశారు. మిలీ ఫోన్ కూడా తను తీసుకున్నారు. ఆ తర్వాత తన్ని నేను ఎప్పుడూ చూడలేదు సార్. నేను తిరిగి వచ్చేసరికి తను ఊరు వెళ్ళిపోయిందట. కానీ నువ్వు ఏంటి సార్? నిన్ను మళ్ళీ వాళ్ళు పనికి చేర్చుకున్నారు కదా, ఎందుకు? అది మేడం నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇంకా నోటాయల్ సార్ చాలా మంచివారు. జడ్జి భూపేష్ గురించి సమాచారం దొరికిందా? సార్, తను ఢిల్లీకి షిఫ్ట్ అయినట్టు చెప్తున్నారు, కానీ వాళ్ళు చెప్పిన అడ్రస్కి కాంటాక్ట్ చేయలేకపోతున్నాం. కీప్ ఆన్ ట్రయింగ్. ఫరీదాబాద్ పోలీసులను కాంటాక్ట్ చేసి మిల్లీ గురించి విచారించండి. ఎందుకంటే ఈ సంఘటన జరిగినప్పుడు ఆ మిల్లీకి ఒట్టి 20 ఏళ్లే ఉంటాయి. ఇప్పుడు సంవత్సరం నుంచి కనిపించట్లేదు. అందువల్ల మనకు దొరికిన స్కెలెటన్ తందే అయి ఉంటుంది. ఫైండ్ అవుట్. ఎస్ సార్, చెక్ చేస్తాను. హలో, వాట్? నేను మళ్ళీ పని వాళ్ళతో మొక్కలు నాటడానికి గొంతు తీయమన్నాను. అలా తోముతున్నప్పుడు బాగా స్మెల్ వచ్చింది. లోపల చాలా పురుగులు కూడా ఉన్నాయి. ఇది ఇంకా బాగా తోముతున్నప్పుడు ఇంకో శవం కూడా దొరికింది. నేను నా ఫ్యామిలీ చాలా టెన్షన్గా ఉన్నాం సార్. పూర్తి ఇల్లంతా క్రైమ్ సీన్ అయిపోయింది.
ఇప్పుడు ఈ ఇంటిని మార్చటం తప్ప వేరే దారి కనిపించడం లేదు. ఓకే, కానీ మీరు ఎక్కడికి షిఫ్ట్ అయినా అడ్రస్ మాకు ఇవ్వండి. అవసరం ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ తర్వాత చేస్తాం. ఇంకో విషయం, ఈ కేసు త్వరగా సాల్వ్ చేయండి. ఒక జడ్జి ఇంట్లో ఇలా జరగడం జ్యుడిషియర్కి అంత అందంగా ఉండదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండర్స్టాండ్. ఇలా చూసారా సార్, విచిత్రంగా ఉంది కదా. అందరూ న్యాయం కోసం న్యాయస్థానానికి వస్తారు. ఇక్కడ జడ్జి గారే సింహంలో మారారు సార్. ఇది వింటే న్యాయమే సిగ్గుపడుతుంది. మీకేమనిపిస్తుంది? 2 హత్యలు ఒకేసారి జరిగాయంటారా? ఖచ్చితంగా లేదు. 2 హత్యలు ఒకేసారి జరుగుంటే 2 శవాల్ని కలిపి ఒకే చోట పాతుంటారు. విడివిడిగా ఎందుకు పూడ్చిపెట్టాలి? బాడీని పోస్ట్ మార్టంకు పంపండి. నిజమేంటో అదే తెలుస్తుంది. ఓకే సార్. ఒక శవం దొరికితే అనుమానాలు తలెత్తుతాయి. ఇంకా అదే చోట ఇంకో శవం దొరికితే భయం అనేది ఏర్పడుతుందిగా. ఈ చోట్లో చాలా శవాలు ఉంటాయా, లేదా ఒక్కో చోట రహస్యాలు దాగి ఉన్న ఒక పుస్తకమా? ఇంతకీ ఈ సవాలు ఎవరివి? ఒకదాంతో ఒకటి వీటికి సంబంధాలు ఉన్నాయా లేవా? లేదా ఒకే చోట ఒకేలాగా సందర్భాల్లో ఎరగా మారిన వాళ్ళ? ఇదే చోట మళ్ళీ మళ్ళీ ఎందుకని సవాలు దొరుకుతున్నాయి? ఇది అనుకోకుండా జరిగిన విషయమా, లేదా కావాలనే ఎవడో ఇవన్నీ ఇక్కడ పాతిపెట్టి ఉంటాడా? అన్నిటికన్నా ఇంకో ముఖ్యమైన ప్రశ్న, ఈ కథ ఇక్కడితో ముగిసిందా, లేదా తవ్వే కొద్దీ ఇంకా శవాలు బయటపడతాయా? చెప్పు, చెప్పరా, చెప్పు. ఎందుకురా ఇద్దరిని హత్య చేశావు? సార్, నేను ఎవరిని చంపలేదు సార్. అయితే ఎలా మిల్లీ కనపడకుండా పోయింది? అది నాకేం తెలుసు సార్. సార్, మీరు ఎవరినైనా అడిగి చూడండి. నేను ఎవరిని చంపే రకం కాదు సార్. నేను ఎవరిని చంపలేదు. విజయ, వాడు చాలా ఓవర్గా సీనేస్తుంటాడు. వాడి గోల పళ్ళకి ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు. అంతటి దుర్మార్గుడు. వాడు ఆడవాళ్ళ వెంట పడే రకం సార్. వాడు ఆడవాళ్ళందరినీ అదో టైపుగా చూస్తాడు. చూడగానే నాకు చాలా భయం వేసింది సార్. ఒక మూర్ఖుడు ఒకడి మీద పగ తెచ్చుకోవాలంటే తెచ్చుకోకుండా వదిలిపెట్టాడు సార్. సార్, మీరు నమ్మితే నమ్మడే, ఆ విజయ్ హత్య చేసుంటాడు సార్. ముందు మీ పేరు నెంబర్ చెప్పండి. ఆశా గుప్తా. ఇది కాస్త ఏంటో చూసి రాయండి. రాను, చెప్పు. పిల్లలకి బుక్స్ తీసుకురమ్మని చెప్పాను. ఇంకొక పిల్లకి డైపర్ ఖాళీ అయిపోయింది. పిల్లలు నన్ను టార్చర్ చేస్తున్నారు. పిల్లల్ని చూసుకోండి, లేకపోతే మీతో పాటు ఆ జైల్లోనే ఉంచుకోండి మీ పిల్లల్ని. కొంచెం వెయిట్ చేయమ్మా. అన్నీ నేను తీసుకొస్తాను. పని అయిపోగానే అన్నిటినీ నేను తీసుకొని వస్తాను, సరేనా? ఓకే, ఖచ్చితంగా నేను తీసుకొని వస్తాను. సార్ చరిత్ర చేస్తాను. ఎవరు? సార్, నా భార్య సార్. అరే, నేను దీన్ని అడగలేదు. అక్కడ ఒక లేడీ వెళుతున్నారే, ఆవిడ. తను నోటియల్ సార్ ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. పని మానేసిన తర్వాత కూడా నాతో టంచెలోనే ఉంది, అందుకే రమ్మన్నాను. ఆవిడేం చెప్పారు? నోటియల్ సారు 2 నెలల ముందే నన్ను కలిశారు. ఆయన ఈ టౌన్లోనే ఉన్నారు. ఆయన నాకు 200 రూపాయలు ఇచ్చారు. ఆయన ఉన్న చోట ఎవరికి చెప్పొద్దని నాకు చెప్పారు. మీరు చెప్పండి, ఈ కాలంలో 200 తీసుకుని ఏం చేయమంటారు? వెళదామా? వెళ్దాం సార్. ఎక్స్క్యూజ్ మీ, జడ్జ్ భూపేష్ నోటియాల ఎక్కడున్నారు? రూమ్ నంబర్ 109. ఎస్, మిస్టర్ నోటియా, చెప్పండి. క్షమించండి, రూమ్ ఏమీ అంత నీట్గా లేదు. సార్, 2 రోజులుగా మీకు మీ భార్యకి ఫోన్ ట్రై చేస్తూ ఉన్నాం, అస్సలు కలవట్లేదు సార్. ఓ, అదా, ఫ్రాడ్ కాల్స్ చాలా వస్తుంటాయిగా. నా యూపీఐ ఇంకో నంబర్తో కనెక్ట్ అయింది కదా, అందుకే నేను నంబర్ మార్చేశాను. సార్, మీరు ముందు క్వార్టర్స్లో ఉండేవారు కదా, అక్కడ 2 డెడ్ బాడీలు దొరికాయి. ఏంటి? ఆ డెడ్ బాడీస్ ఎవరివో చెప్పగలరా సార్? ఐ మీన్, మీకెవరి మీదైనా అనుమానం ఉందా? విజయ్ ఇంకా మిల్లీ స్టాఫ్సే వాళ్ళ గురించి చెప్పారు. మిస్సెస్ నోటియాల్ చూడకూడని దాన్ని చూసి కోపడ్డారని చెప్పారు. తన్ని పన్నుచి తీసేశారట. సార్, నాకు గౌరికి పెళ్ళవడానికి ముందే తనకి విజయ్తో పరిచయం ఉంది. విజయ్ని పనిలోంచి పంపించిన మాట నిజమే. అతనేమీ చెడ్డవాడు కాదు సార్. వాడు బాగా పనిచేస్తాడు, నిజాయితీపరుడు. ఇలా చూడండి, నాకు 3 కూతుళ్ళు. 3 కూతుళ్ళతోనూ తను ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు.
అందుకే వాడు మళ్ళీ నా దగ్గరకు వచ్చి పని అడిగినప్పుడు నేను వాడిని క్షమించి మళ్ళీ పనిలో చేర్చుకున్నాను. మీరు మీ యొక్క గవర్నమెంట్ క్వార్టర్స్ నుంచి ఎప్పుడెళ్ళారు? రిటైర్మెంట్ అవ్వగానే అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఇప్పుడు దాదాపు సంవత్సరం కాబోతుంది. ఆ క్వార్టర్స్ చాలా కాలంగా ఖాళీగా ఉందనే విన్నాను. ఒకవేళ ఆ టైంలో ఎవరైనా మేము మిస్సెస్ నోటియాల్తో మాట్లాడచ్చా? తను ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళింది ట్రీట్మెంట్ కోసం. ఓ ఐసి. ప్లీజ్ తన ఢిల్లీ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. మేము ఢిల్లీ పోలీసులతో మాట్లాడి అక్కడే స్టేట్మెంట్ తీసుకుంటాం. ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం ఢిల్లీకి వెళ్ళింది. ఎనీవే, నేను ఈ విషయాన్ని గౌరీకి చెప్తాను. థ్యాంక్ యూ. చెప్పురాను. ఈ రోజు భలే వచ్చారే, భలే స్మార్ట్ గా ఉన్నారు. పని మీద వచ్చాను, తర్వాత కాల్ చేస్తాను. అలాగే అలాగే. ఓ అలాగా, ఓకే థ్యాంక్ యూ. సార్, పరితాప్ పోలీసులు కాల్ చేశారు. సార్, విల్లీ ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు నోటియాల్ ఫ్యామిలీ అనే పని నుంచి తీసేశారని చెప్పారు. విల్లీ ఫ్యామిలీ చాలా బాధపడుతోంది. తన క్యారెక్టర్ మారిందట. మిల్లీ ఒక ముసలాడితో లేచిపోయిందట. ఇంకా తను తిరిగి రాలేదట. మిల్లీ వాళ్ళ ఇంట్లో నుంచి 10 నెలలకు ముందే కనిపించకుండా పోయింది. కానీ మనకు దొరికిన బాడీలు అవి 8-10 నెలలు పాతవి. ఏజ్ గ్రూప్ మ్యాచ్ అవుతోంది. ఒకవేళ ఆ విజయ్ ఖాళీ బంగ్లాని చూసి తను తీసుకొచ్చుంటాడా? మనకు దొరికిన బాడీలో ఒకటి మిల్లీది కూడా అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మరి ఆ రెండో బాడీ ఎవరిది? పోస్ట్మార్టం రిపోర్ట్ చదువు. సార్, రిపోర్ట్ ప్రకారం ఆవిడికి 60 సంవత్సరాలు ఉందనుకుంటా. సంవత్సరం ముందే చనిపోయారనుకుంటా. రీజన్ ఆఫ్ డెత్ మల్టిపుల్ స్టాపింగ్. డిఎన్ఏ మ్యాచింగ్ చూద్దాం. ఫ్యామిలీ రిలేషన్ అయితే తెలుసుకోవచ్చుగా. గౌరీష్ నోటియాల్తో మాట్లాడారా? లేదు సార్, ఇంకా కాల్ రాలేదు. నెల్లి ఇంట్లో వాళ్ళందరూ నువ్వు తను పెళ్లి చేసుకున్నావని చెప్తున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అబద్ధం చెప్తున్నారు సార్. తను ఎవరో ఒక ముసలోండి పెళ్లి చేసుకుందట. అలాగా, ఓకే. నువ్వు బయలుదేరు. ఫోన్ ఆన్లోనే ఉండాలి. ఎప్పుడు పిలిచిన స్టేషన్కు నువ్వు రావాలి. అలాగే సార్. నమస్కారం, నా పేరు గౌరీ నోటియాల్. లాస్ట్ ఇయర్ నా పిల్లలతో పాటు నేను ఢిల్లీకి షిఫ్ట్ అయ్యాను. నా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా, నాకు అదే బెటర్ అనిపించింది. ఓకే. మేము మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించాం, కానీ మీ నెంబర్ దొరకలేదు. నేను నా నెంబర్ని చేంజ్ చేశాను. సరే, మీరు ఢిల్లీ షిఫ్ట్ అయినప్పుడు మీ డ్రైవర్ విజయ్ని ఎందుకు తీసుకెళ్ళలేదు? సార్, నా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. విజయ్ అనేవాడు నా దగ్గర డ్రైవర్ని మాతో పాటు తీసుకువెళ్ళలేం కదా. అందులోనూ ప్రత్యేకంగా విజయ్ లాంటి డ్రైవర్ని. విజయ్కి మిల్లీకి ఏం జరిగింది? తడబాటొద్దు. మీ స్టాఫ్స్తో మేము మాట్లాడాం. చెప్పండి. ఏం చేస్తున్నావు మిల్లీ? మిల్లీ, నువ్విక్కడేం చేస్తున్నావు? పని చేయడానికి వచ్చావా, లేకపోతే వీటితో సరసాలాడడానికి వచ్చావా? నేను వాళ్ళిద్దరిని పనిలో నుంచి తీసేశాను. విజయ్ ఇంకా మిల్లీ ఇద్దరినా? అవును. వెంటనేనా? అవును. మిల్లీ వస్తువులు ఏవైనా అక్కడ ఉండొచ్చు కదా, అంటే పర్సనల్ బిలాంగింగ్స్? లేవు, ఏవీ లేవు. ఫోన్ ఏదైనా? ఫోన్ లేదు. మీకేమనిపిస్తోంది? విజయ్ మిల్లీని చంపుంటాడా? నాకు తెలీదు సార్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మీ ఐడిని ఇవ్వగలరా? ఓ, నేను హోటల్లో మర్చిపోయాను అనుకుంటాను. నేను హోటల్కి వెళ్ళి స్కాన్ చేసి మీకు పంపించనా? ఓకే, పంపించండి. థ్యాంక్ యూ. మేఘా, సార్. విజయ్ రమ్మను. ఎస్ సార్. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ లో ఉంది. సార్, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది.
చెప్పరా చెప్పు చెప్పు లేదు ఏం సార్. చేసావు చెప్పరా లేదు సార్. నిజం చెప్పు చెప్పరా ఎగరా చెప్పు నిజం చెప్పు లేదా చచ్చిపోతాను నొప్పిగా ఉందా? సాలుగా నిజం చెప్పకుంటే ఇంకా నొప్పెడుతుంది. మీ మేడం ఇక్కడికొచ్చారు, గౌరీ నోటియాల్. ఆవిడ మా దగ్గర నువ్వు అక్కడ పనిచేసినంత వరకు అమ్మాయిల దగ్గర ప్రవర్తించిందంతా తప్పుగా ఉందన్నారు. ఏ సార్ నన్ను ఇరికించాలని చూస్తున్నారు సార్. సార్ మేడంకి ఆ అమ్మాయిలకి అస్సలు సెట్ అవ్వదు సార్. ఏ చెప్పరా? ఆ రిచా బేబీ ఒక నలుగురు జడ్జిల్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నేను చూశాను. గౌరీ మేడం ఆ నలుగురిని తిడుతూ ఉన్నారు. వాళ్ళని కొట్టాలని చూశారు. ఎవరో ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నారు. ఏం చేస్తున్నావే నువ్వు? నీ బుర్ర ఏమైనా పాడైపోయిందా? నెమ్మదిగా. ఏమీ అవ్వదు. లవ్ చేయడం అంత తప్పేం కాదు. నీకు నిజంగానే బుర్ర చెడిపోయింది. ఏయ్, ఆ? గౌరీ తను వదులు, నా మాట విను. మీరు ఆగండి. వదులు. ఏయ్, మీరు ముద్దు చేసే దీన్ని పాడు చేశారు. దీన్ని తలుచుకుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. ఛీ! ఒక ఆడది ఆడదానితోనా? మీరు ఏదైనా చేసుకోండి, మీరు మాత్రం నన్ను ఆపలేరు. అర్థమైందా? ఇది నా లైఫ్. సార్ నేను అది మాత్రమే విన్నాను సార్. సరే తీసుకెళ్ళు. హలో సార్, ఒక అప్డేట్. నేను చెప్పేంత వరకు ఎవరు ఏం చేయకండి. ఆయన వస్తున్నారు. గాయస్ డి అలర్ట్. మీ టైంను మేము వేస్ట్ చేయం సార్. ఇదెవరో చెప్పేసి వెళ్ళిపోండి. నా వైఫ్. ఏ జడ్జి సార్, ఇక్కడ ప్రశ్న మీరు అడగకూడదు, నేనే అడుగుతాను. ఉం? నిన్న మీ వైఫ్ గౌరీ నోటియా మా స్టేషన్కి వచ్చారు. అప్పుడు మీ డ్రైవర్ కూడా వచ్చాడు, విజయ్. అదే మీ డ్రైవర్. వాళ్ళిద్దరూ ఎదురెదురుగా వచ్చారు. కానీ ఒకరికొకరికి తెలీదు. ఓనర్ అమ్మకి తెలీదు, పనివాడికి తెలీదు. ఇప్పుడు మీరు చెప్పండి. ఏ నిన్న మిస్సెస్ నోటియాల్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఎందుకంటే ఒక సివిలియన్గా బాధ్యత చేయడానికి. మాకు కూడా బాధ్యత ఉంది కదా. మేము టీ ఆఫర్ చేశాం, ఎందుకంటే జడ్జి గారి వైఫ్ కదా, అందుకే టీ ఆర్డర్ చేశాం. కానీ ఆవిడ వెళ్ళిన తర్వాత ఆ టీ గ్లాసులో ఉన్న ఫింగర్ ప్రింట్స్ నుంచి ఇంకో కథ తెలిసింది. మాకు ఏం తెలిసిందంటే ఆవిడ మిస్సెస్ నోటియాలే కాదు. అలాగే ఈ ఫోటోలన్నీ మీ దగ్గర పనిచేసే వాళ్ళకి చూపిస్తే ఒక విషయం తెలిసింది. అంటే పోలీస్ స్టేషన్కి వచ్చింది అబద్ధపు మిస్సెస్ నోటియా. అలా అయితే పోలీస్ స్టేషన్కి నేను వచ్చింది ఎవరై ఉంటారు? ఆవిడే ఈవిడ, మీ ప్రియురాలు నిర్మలా భట్. తనతో మీకు అఫైర్ ఉంది కదా? అయితే నాకు అఫైర్ ఉందనే నన్ను ఇక్కడికి రమ్మన్నారా? నేను ముందే చెప్పాను కదా, జడ్జి గారు చాలా ప్రశ్నలు అడుగుతారు, మనం రెడీగా ఉండాలని. ఇదే సార్ మా హోంవర్క్. మీ ఇంట్లో 2 డెడ్ బాడీలు దొరికాయి కదా, వాటి పోస్ట్ మార్టం రిపోర్ట్స్. ఈ రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళిద్దరి మరణం దాదాపు ఒకే టైంలోనే జరిగింది. అందువల్ల ఇంకా కొంచెం డీప్గా వెళ్ళి రీసెర్చ్ చేయాలి. ఇద్దరు డిఎన్ఏలు టెస్ట్ చేశాం. ఆ రిపోర్ట్లో ఏమొచ్చిందో తెలుసా? 2 మ్యాచ్ అయ్యాయి. అయ్యే తీరుతుంది, ఎందుకంటే ఇద్దరు ఒకే ఫ్యామిలీ కదా. అలాగే వీళ్ళిద్దరికున్న ఏజ్ డిఫరెన్స్. దాన్ని బట్టి ఏం తెలిసిందంటే వాళ్ళిద్దరు తల్లి కూతుళ్ళు. ఇప్పుడు ఆ తల్లి కూతురు ఎవరని మీకే బాగా తెలుసు కదా. జడ్జ్ సార్, మీకు అవకాశం. మా కొంచెం కోఆపరేట్ చేయండి. చెప్పండి,
మీరు మీ వైఫ్ని కూతుర్ని చివరిగా ఎప్పుడు చూశారు? చెప్పండి. నేను చెప్తాను. గౌరీకి కోపం ఎక్కువ. చిన్న చిన్న విషయాలకి తను చాలా టెన్షన్ అయ్యేది. చాలాసార్లు తను మాట్లాడేది నేను పట్టించుకోను, అలాగే వదిలేస్తాను. కానీ రిటైర్మెంట్కి ముందు నేను కొద్ది రోజులకి నేను ఇంటికి వచ్చినప్పుడు ఆడపిల్లల్ని మంచి స్కూల్ చూసి చదివించాలని చెప్పారు కదా. గర్ల్స్ స్కూల్ కావాలన్నారుగా. మగవాళ్ళతో సంబంధం లేకుండా ఉన్నారు. చూడండి, మీ అమ్మాయి ఏమంటుందో విన్నారా? ఒక ఆడదాన్ని చేసుకుంటుందట. గౌరీ, నువ్వు కాస్త నాకు ఆర్డర్లు వేయకండి. మీకు మీ కోర్టు తప్ప ఇంకేది అర్థం కాదు. గౌరీ, అన్నీ సరిచేయాలని నేను అనుకుంటున్నాను. అందుకని నువ్వు కొంచెం ఇది మొత్తం నేను సరిచేస్తాను. ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. రిచా భయపడిపోయింది. ఇంట్లోంచి వెళ్దామని నిర్ణయించుకుంది. తల్లి కూతుళ్ళు ఇద్దరూ బాగా గొడవపడ్డారు. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావా? అవును, ఇంటిని వదిలి వెళ్తున్నాను. ఆ అమ్మాయి కోసమా? అవును, తన కోసం ఏదైనా నువ్వు చేస్తాను. ఇలాంటి నిర్ణయం తీసుకుంటే అలాగే నా నిర్ణయం కూడా విను. మీ నిర్ణయం చెప్పండి. నాకు తనే ముఖ్యం. అందుకని నేను ఇది వాళ్ళకి తెలియకూడదని అనుకున్నాను. అందువల్ల తల్లి కూతుళ్ళ బాడీస్ని పాతేశాను. ఆ తర్వాత నా కూతుళ్ళిద్దరు వచ్చి నన్ను అడిగినప్పుడు గౌరీ ఢిల్లీకి వెళ్ళిపోయింది, రీచా ఎవరితోనో లేచిపోయింది అన్నాను. వాళ్ళిద్దరూ నన్ను ఏమీ అడగకూడదని నేను ఇలాంటి ఒక అబద్ధం చెప్పాను. మేము తప్పకుండా ప్రశ్నిస్తాం. ప్రశ్నించడమే కదా మా పని. మా మొదటి ప్రశ్న, మీరొక న్యాయమూర్తి, పెన్నుతో రాయడమే మీ పని. ఈ సాఫ్ట్వేర్ చేత్తో 2 డెడ్ బాడీస్ని ఎత్తుకుని ఒక గుంతను తవ్వి అందులో 2 డెడ్ బాడీస్ని పూడ్చిపెట్టొచ్చు. దీన్ని మీరు ఒంటరిగా చేసుండరు సార్. ఎవరైనా మీకు ఖచ్చితంగా సహాయం చేసుండాలి. ఎవరది? సార్, జాగ్రత్త, మెల్లగా. ముందే వీడి కథ అయిపోయింది. జడ్జి గారు ఏమన్నారంటే ఇదంతా నువ్వే చేశావు, ఆయన ఏమీ చేయలేదట. ఆయన అబద్ధం చెప్తున్నారు సార్. నాకు దానికి ఏ సంబంధము లేదు. ఈ జడ్జి నోట్యాల్ చాలా తెలివైన వారు సార్. మా మీదొట్టు అతను అబద్ధం చెప్తున్నాడు. అయితే నువ్వు చెప్పు, నిజమేంటి? ఈ రిపోర్ట్స్ ప్రకారం రిచా మరణం బ్లడ్ ఫోర్స్ ఫార్మా వల్ల ఏర్పడింది. అంటే మీ కూతురు తలపై ఎవరో బలమైన వస్తువుతో దాడి చేశారు, అందువల్ల తను చనిపోయింది. కానీ మీ భార్య మరణం మల్టిపుల్ స్టాబింగ్ వల్ల జరిగింది. అంటే మల్టిపుల్ స్టాబింగ్ తర్వాత గౌరీ రిచా అని కొట్టిందా? ఎలా అండి? నో, ముందు గౌరీనే కొట్టింది. ఓ, ఇట్ వాస్ అదర్ వే రౌండ్. సో ముందుగా గౌరీనే రిచా తలపై దాడి చేశారు, ఆ తర్వాత రిచా కత్తితో పొడిచిందా? జడ్జి సార్, ఇన్నేళ్లుగా న్యాయశాఖలో ఉన్నారు, లాయర్స్ ఆర్గ్యూ చేయడం విన్నారు, ఎన్ని తీర్పులు ఇచ్చుంటారు. లాజిక్, ఇందులో లాజికే లేదు కదా సార్. ఒకరి తలపై బలమైన వస్తువుతో కొట్టారంటే వాళ్ళు కళ్ళు తిరిగి పడతారు. రిచా అలా కళ్ళు తిరిగి పడితే అప్పుడెలా తను కత్తితో మీ వైఫ్ను పొడుస్తుంది? ఇంకో విషయం, చాలా ముఖ్యమైన విషయం. మీ భార్య మరణం రిచా చనిపోవడానికి ముందు 3 నెలలకు ముందు జరిగింది. అంటే మీ భార్య 3 నెలలకు ముందే చనిపోయింది. మరి రిచా ఎలా ఆవిడ్ని కత్తితో పొడిచుంటుంది? ఆవిడ్ని మట్లో నుంచి తవ్వి తీసి కత్తితో 4 సార్లు పొడిచి మళ్ళీ పూడ్చిపెట్టిందా ఏంటి? ఆయన తలుచుకుంటే నన్ను ఏమైనా చేస్తారనుకున్నాను. మీరు చెప్పింది కరెక్టే. ఇద్దరు ఒకే టైంలో చావలేదు. నిజానికి ఏం జరిగిందంటే, గౌరీ విజయ్ని మిలిని పట్టుకున్నప్పుడు విజయ్కి చాలా కోపం వచ్చింది. గౌరీ మీద చాలా కోపగించుకున్నాడు. గౌరీ ఎప్పుడు వాడిని అవమానిస్తుందని వాడికి కోపం వచ్చింది. అందుకని ఆ రోజు రాత్రి విజయ్, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఇంత ద్వేషం మీకు పనికిరాదు మేడం. పనివాణ్ణైనా నేను మనిషిని. నేను మిల్లి ఒకరినొకరం ఎంత లవ్ చేసుకుంటున్నామో తెలుసా? మా ఇద్దరిని విడదీశారు మీరు. ఎందుకు? విజయ్, ముందు నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో. మనం రేపు పొద్దున మాట్లాడుకుందాం. వెళ్ళిపో. మరి మీరు హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లలేదు? ఒకసారి కాదు. అవును కదా, చాలాసార్లు పొడిచాడు, మీరెందుకు చెప్పలేదు? సారీ సార్. మల్టిపుల్ స్టాబింగ్ తర్వాత ఆ తర్వాత విజయ్ చూసినప్పుడు వాడికి జరిగింది ఇది గుర్తుకు రాలేదని తెలిసింది.
నేను నా కెరీర్లో ఇలాంటి కేసులు చాలా డీల్ చేశాను సార్. అందులో భయంకరమైన మెంటల్ ట్రామా వల్ల నేరస్తుడు ఏం చేస్తాడో వాళ్ళకే గుర్తుంటుంది. దీన్ని టెంపరీ అమ్నిషియా అని కూడా అంటుంటారు. ఇలాంటి సమయాల్లో వాళ్ళు టెంపరీ ఇన్సానిటీని ప్లే చేస్తూ ఉంటారు. ఓకే, అయితే విజయ్ చంపుంటాడంటారా? ఎగ్జాక్ట్లీ. కానీ వాడు ఏం చేశాడో వాడికి తెలీదా? ఇది సరిగ్గా కూడా ఉండొచ్చు జడ్జి గారు, కానీ అలా జరిగుంటే వెంటనే మీరు విజయ్ని పోలీసులకు మీరు అప్పగించుండాలి. చెప్పినట్టు నేను ఖచ్చితంగా అలాగే చేసి ఉండాలి. కానీ ఆ టైంలో ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కాలేదు. ఆ సమయంలో నా మెదడులో ఒకే ఒక ఆలోచన, ఒకవేళ రిచా లేచి వాళ్ళ అమ్మని అలాంటి పరిస్థితిలో చూసిందంటే? సారీ. మీకు సైకాలజీ తెలుసు కదా? సార్, సైకాలజీ. సైకాలజీ లేదు సార్, అవన్నీ మీలాంటి పెద్దవాళ్ళకే తెలుస్తుంది, మాకెలా తెలుస్తుంది సార్? మనసు ఎక్కువగా భారమైనప్పుడు, ఎక్కువగా స్ట్రెస్ అయినప్పుడు ఒక మనిషి ఆలోచన శక్తిని కోల్పోతాడు. అదేలాగా కొన్ని సందర్భాల్లో ఎలా అంటే వాళ్ళ క్యారెక్టర్కి వ్యతిరేకంగా రియాక్ట్ అవడం మొదలు పెడతారు. ఎమోషనల్ హైజాకింగ్. అది నాకు కూడా జరిగింది. నేను రిచా గురించి మాత్రమే ఆలోచించాను. అందుకని నేను ముందుగా గౌరీ బాడీని పాతేశాను. ఎందుకంటే పాపం రిచా షాక్ అవ్వకూడదుగా. సార్, ఆ రోజు రాత్రి మేడం గారి బాడీ పాతి పెట్టడానికి నేను జడ్జి గారు ఒక గొయ్యి తవ్వాం. ఆ శబ్దం విని రిచా గారు బయటకు వచ్చారు. నాన్నా, ఆ రోజు సార్ జడ్జి గారు రిచా బేబీకి ఏదో అబద్ధం చెప్పి నచ్చజెప్పారు. కానీ 2-3 నెలల్లో నిజం బయటపడింది. ఆ తర్వాత ఇంకో రోజు రాత్రి జడ్జి గారి నుండి నాకు మళ్ళీ ఫోన్ వచ్చింది. నన్ను ఇంటికి రమ్మన్నారు. ఆ తర్వాత రిచా చాలా విచిత్రంగా ప్రవర్తించింది. ఉన్నట్టుండి అమ్మ ఎక్కడికి వెళ్ళిందని నన్ను మళ్ళీ అడగడం మొదలుపెట్టింది. కొన్నిసార్లు తన ప్రశ్నకి నేను సమాధానం చెప్పగలిగాను, కొన్నిసార్లు చెప్పలేకపోయాను. అందుకని దాని గురించి తెలిసిన ఒకణ్ణి అడగడం మొదలుపెట్టింది. విజయ్ అన్నయ్య, రిచా బేబీ ఏమైంది? విజయ్ అన్నయ్య, ఒక విషయం చెప్పండి. మా అమ్మ వెళ్ళింది కదా, ఆ రోజు మీరే ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేశారా? అవును. ఆ రోజు అమ్మ ఎలా ఉన్నారు? ఏం చెప్పారు? ఏదైనా మెసేజ్ నాతో చెప్పమని చెప్పారా? లేదు. అదేంటంటే మా అమ్మ ఎప్పుడు వెళ్ళినా నాతో చెప్పే వెళ్తారు. నాకు చాలా భయంగా ఉందన్నయ్య. నన్ను ప్లీజ్ ఇప్పుడే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళండి. నేను ఒక పని చేస్తాను, నా బ్యాగ్ని వెళ్ళి తీసుకొస్తాను. ఇన్స్పెక్టర్, నేను నిజంగా భయపడిపోయాను. ఒకవేళ నా కూతుళ్ళిద్దరూ రీచాని గౌరీని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారంటే విజయ్ వాళ్ళని కూడా చంపేస్తాడని నాకు అనిపించింది. అంటే విజయ్ మీ కూతుర్ని భార్యని చంపాడు. అయినా మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు సార్? మౌనంగా ఉండడమే కాదు, చెప్పాలంటే బాడీని పూడ్చడానికి, నేరాన్ని దాయడానికి సాయం చేశారు. అయ్యో, విజయ్ కంట్లో మీరు ఆవేశాన్ని చూడలేదు. నేను కనుక వాడి మాట వినకపోయుంటే వాడు నన్ను కూడా చంపేవాడు. ఏంటి, విజయ్ నేను మర్డర్ చేశానని చెప్పాడా? కానీ మర్డర్ చేసింది వాడేనని చెప్పానుగా. నేనిచ్చే స్టేట్మెంట్ని మీరు నమ్మట్లేదు, ఓకే. కానీ ఈ హత్య చేసింది నేనేనని మీరు ఎప్పటికీ ప్రూవ్ చేయలేరు. మహా అయితే నేనేమీ చెప్పలేదుగా, అలానే కేసు ఫైల్ చేయొచ్చు, అంతకన్నా ఏమీ ప్రూవ్ చేయలేరు. లేదు జడ్జి సార్, మీరు అప్పుడు మాత్రమే కాదు, ఇప్పుడు చేస్తున్నారు. తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేస్తూ ఉన్నారు. మేం మీ దగ్గర పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం 2 మరణాలు ఒకే టైంలో జరిగినట్టు చెప్పాం. మీరు వెంటనే దానికి తగ్గట్టు కథని చెప్పారు. అయ్యో జడ్జ్ సార్, మీరు అబద్ధం మీద అబద్ధం చెప్పారు. మీరు చెప్పిన అబద్ధాలకి మట్టిలో ఉన్న శవానికి బుసాడలేదు. అందువల్ల అది న్యాయాన్ని వెతుక్కుంటూ అదే మట్టిలో నుంచి బయటకొచ్చింది. ఏమనుకుంటున్నారు? మీరు ఏం చెప్పినా మేము మీరు విజయ్ చెప్పినవన్నీ నమ్ముతామా ఏంటి? ఎన్నేళ్లుగా జడ్జిగా ఉన్నారు, మీకు తెలియకుండా ఉంటుందా? హత్య ఎలా జరిగిందో ఒక హంతకుడికే తెలుస్తుంది.
విజయ్కి ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి ఏమీ తెలీదు. అతన్ని మేము అడిగాము. వాడు మీ చేతిలో ఉన్న ఫ్లవర్ వాష్ను మాత్రమే చూశాడు. అది తప్ప వాడికి ఇంకేమీ తెలీదు. గౌరీ రిచా మరణం ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఎక్కడెక్కడ గాయాలు ఏర్పడ్డా, ఎక్కడెక్కడ పొడుపులు ఏర్పడ్డా ఏమీ తెలీదు. కానీ మేము మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చాలా క్లియర్గా, అందంగా, స్పష్టంగా చెప్పారు. అన్ని పాయింట్లు చెప్పారు. ఇంత డీటెయిల్డ్గా మీకెలా తెలిసింది సార్? ఎందుకంటే వేడుక చూసినోడు వాడు చూసింది మాత్రమే చెప్తాడు. కానీ చేసిన వాడే కథ మొత్తం ఒక్కటి వదలకుండా ఎక్కడ చేశాడు, ఎలా చేశాడు అన్నీ చెప్పగలడు మీలాగా. జడ్జ్ సార్, మీరు వినాలనుకున్నది మీకు చెప్పాము. మీకు పోస్ట్మార్టం రిపోర్ట్ గురించి అబద్ధం చెప్పాం. మీరు దాన్ని నమ్మారు. మీరు దాని గురించి ఏమీ ఆలోచించకుండా అలాగే నమ్మేశారు. నిజంగా జరిగిందేంటంటే మీరు మీ భార్యను చంపి ఆ గవర్నమెంట్ బంగ్లాలో పూర్తి చేశారు. ఇప్పుడు చెప్పండి జడ్జి గారు, ఎవరి కథ నిజమైంది, నాదా లేక మీద? సార్, ఆ రోజు జడ్జి సార్కి ఏమైందో తెలియడం లేదు. ఆయన ఆ రోజు చాలా కోపంగా ఉన్నారు. సార్, రిచా బేబీ చనిపోయిన ఒక వారం తర్వాత ఇద్దరు చిన్న అమ్మాయిల్ని బయటెక్కడికైనా వెళ్ళొద్దామని అడిగారు. అది వినగానే నాకు ఒళ్ళంతా ముచ్చెమటలు పట్టాయి సార్. నేను నిజమే చెప్తున్నాను సార్, నేను ఎవరిని చంపలేదు. దయచేసి నా మాట నమ్మండి సార్. కేవలం నేనొక డ్రైవర్ని మాత్రమే. ఇది చేసింది ఆ జడ్జే. మీరు విజయ్తో కలిసి స్టోర్ రూమ్లో స్వప్నాని, తార్నిని పూడ్చిపెట్టారు. కారణమేంటి? అది గవర్నమెంట్ బంగ్లానా? అక్కడికెళ్ళి ఎవరు వెతుకుతారనుకున్నారు? అదే గవర్నమెంట్ బంగ్లా కాంపౌండ్లో గౌరీని, రిచాని పూడ్చిపెట్టారు. దానికేం కారణం? ఇవన్నీ ఎవరు కనిపెడతారనుకున్నారు? ఇద్దరి చిన్న పిల్లల్ని ఎక్కడికైనా వెళదా రమ్మని పిలిచాడు. ఆ మాట వినగానే నా చేతులంతా వణికిపోయాయి సార్. మీరా విజయ్ సహాయంతో స్టోర్ రూమ్లో స్వప్నాని, తార్నిని పూడ్చిపెట్టారు. ఇది గవర్నమెంట్ బంగ్లానే కదా, ఎవరు కనిపెడతారనుకున్నారు? నేను తర్వాత కాల్ చేస్తాను. వెంటనే చేస్తాను. సరే. అలోక్, అలోక్. సార్, ఏమైంది? ఏం లేదు సార్. చెప్పు. లేదు, ఏం లేదు సార్. ఓపెన్గా చెప్పు. సార్, ఎవరు చెప్పేది నిజం సార్? ఒక తండ్రి ఇద్దరు బిడ్డలను చంపేస్తాడా? ఏం సార్, జడ్జ్ సార్ నిజంగానే తన పిల్లల్ని చంపేస్తారంటారా? ముందొక విషయాన్ని అర్థం చేసుకో. ఆ జడ్జే తన కుటుంబాన్నే చంపేశాడు. అది చాలా క్లియర్. తన కుటుంబాన్నే చంపేశాడు. ఆయన ఎందుకు చంపాడన్నదే ప్రశ్న ఇప్పుడు. ముందు మనం ఆ స్టోర్ రూమ్ని సర్చ్ చేద్దాం. అక్కడ స్వప్న, తార్ని బాడీ దొరికిందంటే విజయ్ చెప్పిందే నిజమని క్లియర్ అవుతుంది. ముందు విజయ్ చెప్పింది చూద్దాం, తర్వాత జడ్జి గారికి అవకాశం ఇద్దాం. విజయ్ నోరు తెరిచాడు కదా, అప్పుడు జడ్జి గారు తెరవాల్సిందే. ఎక్కువ ఆలోచించొద్దు. ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకుని ఉదయం త్వరగా రా. ఓకే, వెళ్ళు. హలో. ఏమండి, ఎందుకంటే ఇలా చేస్తున్నారు? నేనెప్పుడు ఫోన్ చేసినా మీకు టైమే ఉండదు కదా, కానీ ఎప్పుడు చూసినా ఫోన్ బిజీగానే ఉంటుంది. అరే, నువ్వు నన్ను ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు? సారీ, నేను ఫోన్ చెక్ చేయలేదు. నీకు తెలుసు కదా ఇదంతా డిఫికల్ట్ అని. నాకు చాలా బాధగా ఉందమ్మా. ఇక్కడ 4 హత్యలు జరిగాయి, 4 ప్రాణాలు పోయాయి. ఈ లోకమే చాలా దారుణంగా ఉంది. నేనొక పోలీస్ ఆఫీసర్నని గొప్పగా అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే నేనొక పిరికోండి అనిపిస్తుంది. నాకిప్పుడు చాలా భయంగా ఉందమ్మా. ఇప్పుడు దేన్ని చూసినా, ఎవరిని చూసినా భయంగానే ఉంది. ఇలా చూడమ్మా, నాకు చాలా భయంగా ఉంది. అన్ని కుళ్ళిపోయిన శవాలు నా 2 కళ్ళతో చూసి వచ్చానమ్మా. వాళ్ళందరూ అసలు మనుషులే కాదు, మృగాలు. నాకింకో దారుంటే ఈ జాబే వదిలేసేవాణ్ణి. అలా చేయడమే నాకు కరెక్ట్ అనిపిస్తుంది. నాకు నిజంగా ఏం అర్థం కావట్లేదమ్మా.
నేను చేసేది తప్పో రైటా కూడా తెలియట్లేదు. ఏమండి మీరేడుస్తున్నారా? జడ్జి గారు, మీ పాత ఇంటి నుంచి ఇంకా 2 బాడీలు దొరికాయి. పోస్టుమార్టంకు పంపించాం. అవి ఎవరి బాడీస్ అని మనందరికీ తెలుసు. స్వప్న ఇంకా తార్నివి కదా? అదంతా సరే ఇన్స్పెక్టర్, కానీ ఈ కేసులోనే ముఖ్యమైన క్లూ అది మీకు ఇంకా దొరకలేదు కదా. మోటివ్ ఆ విజయ్ చెప్పినట్టే గౌరీ ఇంకా రీచా చంపబడుంటే నేను నా కెరీర్ మొత్తం న్యాయం దక్కించుకున్నాను. 30 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత మీ పెళ్ళాం గురించిన నిజం మీకు తెలిసిందంటే అప్పుడు న్యాయం దక్కాలి కదా. హ, ఓ, ఏంటి ఏం చేస్తున్నావు మిల్లీ? మిల్లీ, ఇక్కడ ఏం జరుగుతోంది? ఇక్కడ పని చేయడానికి వచ్చారా లేకపోతే సరసాలాడడానికి వచ్చారా? ఇది నా ఇల్లు. మీరు ఇలాంటి వేషాలు ఇక్కడ వేయకూడదు. వెళ్ళిపో. అరే ఏంటి ఏం చేస్తున్నారు? మిల్లీ నీకేం కాలేదుగా? ఆ విజయ్కి పిచ్చి పట్టింది. వాడు ఆ నిల్లితో పాటు అది చిన్న పిల్లండి. వాడికి అర్థమయ్యేలా చెప్పండి. వాళ్ళు తప్పు చేస్తున్నారు. అది చాలా పెద్ద తప్పండి. వాళ్ళు ఒకరికొకరు తను చెప్పిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. తన కోపం మిల్లీ మీద కాదు, తన కోపం విజయ్ మీద. తన కంట్లో అసూయను చూశాను. తనకి ఆ డ్రైవర్ విజయ్తో అఫైర్ ఉంది. నేను విజయ్ని మళ్ళీ పనిలో చేర్చుకున్నాను. నన్ను మోసం చేసిన నా పెళ్ళాన్ని, తనకి తప్పుడుగా పుట్టిన కూతుర్ని చంపేశాను. నేను దాని అసలు తండ్రి చేత రాయించాను. అందుకని ఇన్స్పెక్టర్, ఇది మర్డర్ కాదు, న్యాయం. నీత. దానికి మీ దగ్గర ఆధారం ఉందా? చాలా సంవత్సరాలుగా నేరస్తులకి తీర్పిచ్చిన వాణ్ణి సార్. మొహం చూసి వాళ్ళు హంతకులా కాదా అని తెలుసుకోగలను సార్. ఏ ఆధారం లేదు, వీడియో లేదు, లెటర్ లేదు, ఫోటో లేదు, ఏది లేదు. మొహం చూసిన వెంటనే తెలిసి శిక్షించేశారా? కొన్నిసార్లు తీర్పు చెప్పడానికి ఆధారాలు అవసరం లేదు. జడ్జి గారు, మీ కెరియర్ మొత్తంలో ఇప్పటి వరకు అనుమానితంగా ఎవరినైనా శిక్షించారా? చట్టం యొక్క బేసిక్స్ మీకు బాగా తెలుసు కదా. ఇన్నసెంట్ అండ్ అంటిల్ ప్రూవన్ గిల్టీ. కానీ సొంత కూతురు, భార్యను వచ్చిన తర్వాత చట్టం, న్యాయం ఇవన్నీ మర్చిపోయారా? వాళ్ళు నిరపరాధులను నిరూపించడానికి ఒక్క అవకాశం కూడా మీరివ్వలేదు. ఇది న్యాయం కాదు జడ్జి సార్. ఎంతో భయంకరంగా మీరు చేసిన ఒక అవినీతిది. దిస్ వాస్ ఏ కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్. ఆయ్ బంగారం, రారా. నువ్వు బాగున్నావా? మీరు బాగున్నారా? ఎక్కడికి వెళ్ళారు నాన్న? పనికి వెళ్ళాను. నువ్వు తిన్నావమ్మా? బాగా. అమ్మక్కడమ్మా? లోపల. ఓకే, నువ్వు ఇక్కడే ఉండు. నేను లోపలికి వెళ్ళి చూసొస్తాను. ష్. ఏంటమ్మా ఈరోజు ఏం వండుతున్నావు? చూస్తే అర్థం కాలేదు, చపాతీలు చేస్తున్నాను. ఏంటి మళ్ళీ అదే మూడా? ఏంటమ్మా ఎప్పుడు గుడపడదామని చూస్తావు? మీరు ఫ్యామిలీ గురించి ఆలోచించరు కదా. మీరు ఎప్పుడు పనే చూసుకుంటూ ఉంటారు. పని ముఖ్యం కదమ్మా. హే సారీ బంగారం. ఫ్యామిలీ కన్నా ఏది పెద్దది కదండి. ఇవన్నీ ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏంటో. అర్థం చేసుకున్నానమ్మా, అర్థం చేసుకున్నాను. ఒకసారి బాధ్యతలు మనిషిని పని చేయకుండా ఆపేస్తుంది. ఒకరు చాలా రోజులుగా అబద్ధపు రోజు కోసం ఆగుతూ ఉన్నారు. కేవలం ఒకే ఒక రోజు. ఆ రోజు తీర్పిచ్చే రోజు కాదు, పగ తీర్చుకునే రోజు. ఏం చేయాలన్నది కూడా ఆయన ఎప్పుడో నిర్ణయించుకున్నారు. కాకపోతే ఆ నిర్ణయం నెరవేర్చుకోవడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ జీవితాంతం నిజమేంటన్నది తీర్పిచ్చిన ఒక జడ్జ్. ఆయన నిజాన్ని ఎంచుకున్నప్పుడు ఎందుకని వన్ సైడ్ అయిపోయారు? అబద్ధాన్ని నమ్మించడం, నిజాన్ని దాచడం, ఇందులో ఆయన ఆరితేరిపోయారు. ఆయన వేసిన వలలో చట్టం పడిపోయిందంటే చూసుకోండి. ప్రతిసారి కొత్త కొత్త ఆధారాలు, కొత్త నిజాలు బయటకొచ్చాయి. కానీ ప్రతిసారి జరిగిన నిజాలు దూరం అవుతూ వచ్చాయి. నేను మీ అనూప్ సోనిని ఇంతటితో ఈ కథ ముగిసింది. మరొక కొత్త కథతో నేను మీ ముందుకు వస్తాను.
జై హింద్.